ఏషియన్ మార్కెట్స్ అన్నీ పడ్డాయి. ఎందుకు? మండే ఫెడ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది 16th 17th. 25 బేసిస్ పాయింట్ కట్ చేస్తారన్న ఏదో రకంగా భయం ఉంటుంది కాబట్టి పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయరు కాబట్టి పొజిషన్స్ అన్ని వారం మొత్తం క్లియర్ చేసుకున్నట్లు లెక్క. పోతే చైనా మార్కెట్ సిడబ్ల్యూసి మీటింగ్ అప్డేషన్ అనుకున్నాం కదా, అది డిసప్పాయింట్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్యాకేజ్ డిక్లేర్ చేయలేదు. హై ప్రొఫైల్ లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టుకున్నారు కానీ దే ఆర్ ఫెయిల్ టు డెలివర్ లార్జ్ స్కేల్ ఎకనామిక్ స్టిమ్యులస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో డెఫినెట్లీ మరి ఎగనెస్ట్ వస్తుంది కదా. షాంఘై కాంపోజిటే 1.8% పడింది. షాంఘై షెర్జాన్ సిఎస్ఐ 300 ఇండెక్స్ 2% పడింది. సో సిడబ్ల్యూసి మీటింగ్ బీజింగ్ సెట్స్ టార్గెట్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అంటే బడ్జెట్ డిఫిసిట్, డెట్ ఇష్యూయన్స్ విత్ అదర్ వేరియబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు వాళ్ళు. ఇయర్ ఎండింగ్కి మా టార్గెట్స్ ఫర్ అంటే అఫీషియల్లీ డిక్లేర్ చేయదలుచుకోవాలా. యాన్యువల్ పార్లమెంటరీ మీటింగ్ మార్చిలో ఉంటుంది, దాని తర్వాత అప్పుడు చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళని ఎట్లయినా నమ్మటం కష్టం. ఎందుకంటే జాక్మాని వెనక్కి పిలిచి కూడా మేము ఏదో మళ్ళీ బాగున్నాం, బిజినెస్ బాగా చూసుకుంటాం అనుకుంటారు. బట్ జాక్మా ఆయన చైనా క్యాండిడేటే కదా, చైనా బాండ్ అండ్ బాటపే కదా. చైనా నుంచి మిస్ అయిన వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చి చైనా వాళ్ళే బయటికి వెళ్ళి వేరే బిజినెస్ చేసుకుంటే మళ్ళీ బతిలాడుకొని బామాడుకొని మళ్ళీ తీసుకొచ్చి చైనాలో మాకు బాగుందని చెప్పిస్తున్నారు. కానీ అది ఎంతవరకు నమ్ముతారు? నమ్మకపోవచ్చు. సో నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ మీటింగ్ నెక్స్ట్ వీక్ ఉంది. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అది స్టేటస్ క్యూ అంటున్నారు, పెద్ద చేంజెస్ రాకపోవచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ అవి రెండు కూడా అనుకున్న విధంగా రాలేదు కాబట్టి పెద్ద చేయకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సౌత్ కొరియా కోప్సీ 0.3% పెరిగింది. అంటే హెడ్ ఆఫ్ ప్లాన్డ్ పార్లమెంటరీ ఓటు ఎందుకు టు ఇంపీచ్ ప్రెసిడెంట్. ఆయన ఏం చేశాడు? మ్యారిటల్ రూల్ తీసుకొచ్చాడు సౌత్ కొరియాలో. ఇమీడియట్లీ జనాల్లోంచి రివోల్ట్ వస్తే విత్ ఇన్ అవర్స్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. సో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అగెన్స్ట్ హిమ్, అంటే ఆయన్ని సాక్ చేయడానికి ఇట్స్ గోయింగ్ ఆన్ అక్కడ. అందుకనే అది పడి మళ్ళీ ఆ న్యూస్ తో మళ్ళీ పైకి లేసింది. దిస్ ఈస్ ద అప్డేషన్. సో డెఫినెట్ గా మండే 16th 17th మీటింగ్ ఉంటుంది కాబట్టి 25 బేసిస్ ఎక్స్పెక్టేషన్. సో అందుకంటే కట్ అవుతాయి, ఇంకా దాన్ని బట్టి చూడాలి. థ్యాంక్ యూ.